మరి సహవాస ట్రెజరర్ గారు రెవరెండ్ మకులయ్య గారు ఉన్నారు. దైవజనులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, బైబిల్ సహవాస పెద్దలు, మరి సిల్వనయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి ముందుగా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బైబిల్ సహవాస సెక్రటరీ గారు, పెద్దలు జోసఫ్ అయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ దిన కార్యక్రమం నడుస్తుంటే సభాధ్యక్షులు వారు జోసఫ్ రాజయ్య గారికి, అలాగే పాటలు పడినటువంటి డానీ అయ్య గారికి, సువార్త గాయకులు సాల్మన్ అయ్య గారికి, ఆర్కెస్ట్రా బృందానికి, సౌండ్ సిస్టమ్ వారికి, కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు చెప్పండి. ఒక ఆయన అన్నాడు, నమస్కారానికి తిరిగి నమస్కారం చెప్పడం సంస్కారం అన్నాడు. ఏనా ఆ సంస్కారం క్రైస్తవులకు ఉంటే మంచిది. దేవుని స్తోత్రం చెబుతారా? అక్కడ ఏంటి మాట్లాడుకుంటున్నారు? ఈ 5 అక్కడ లేరేమన్నారు. ఎందుకనబ్బా బయలుదేరారా? మరి అక్కడ తీసుకెళ్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లుంటే ఎల్లుదురుగాక. సరే, మంచిది. ఉన్నోళ్ళే మనోళ్ళు. దేవుని స్తోత్రం. మరి సమయం చాలా తక్కువ అయింది, చాలా విలువైంది సమయం. దేవుని వాక్యంలో మనం చదువుకున్న మాటలు, వారి కట్లను తెంపెదను, వారి కట్లు తెంపెదను, ఇక నీ మీద మాపును నేను వారి కట్లు తెంపేదను. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తతో, నేను నీ మీద మోపను. దేవుని బిడ్డలారా, మోపడం ఏంటి? దేవుని సేవకుడికి ఒక భారం ఉంది. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? ఇంత స్పీడా? వారి దోషము నీవు భరించినట్లుగా లెక్క చొప్పున 390 దినములు. తరువాత 4వ వచనం చదువు. 4వ వచనం చదువు. మరియు పడుకొని ఉండి మోపవలెను, పండుకొందువు, భరింతువు. ఇశ్రాయేలు వారి దోషం భరించినట్లుగా లెక్క చొప్పున 390 దినాలు నిర్ణయించాడు. 390 దినాలు ఇశ్రాయేలు వారి దోషము నిమిత్తమై ఒక పక్కనే పండుకోవాలి, తూనిక ప్రకారంగా భోజనం చేయాలి, కొలత ప్రకారంగా నీళ్లు త్రాగాలి. ఈ అధ్యాయం మొత్తం చదివితే దేవుని బిడ్డలరా, ఎందుకు ఈ శ్రమ దేవుని సేవకునికి అంటే వారి కట్లు తెంపబడాలని. నీకు కట్టిన కట్లు, అపవాది నీ పట్ల కట్టిన కట్లు, దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేసుకుంటే కాడిమాను మోకులు. ఏ మోకులు అంటాయి? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుతారా? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మీకు ఆ మాటలను జ్ఞాపకం చేస్తాను. 6వ వచనం. 58వ అధ్యాయము 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. చూసారండి?
నేను ఏర్పరచుకొనిన ఉపవాసం. దేవుని సేవకుడు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసి, దేవుని బిడ్డ నీకున్న ప్రతి కట్టును తెంచబడాలని ఎంత వేదన గురవుతాడు తెలుసా? దేవుని బిడ్డలరా, ఒక సభ జరగాలంటే, ఒక మీటింగ్ జరగాలంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే, ఒక వ్యక్తి జీవితం మార్చబడాలంటే అది ఒకరోజు అయ్యేది కాదు. పౌలు అన్నాడు, ఒక స్త్రీ ప్రసవ వేదన పడి ఒక బిడ్డను కంటది ఒకరోజు. కానీ పౌలు అంటాడు, ఒక స్త్రీ లేక ఒక ఆత్మ, గమనించండి, రక్షణలోకి రావాలంటే అది ఒకరోజు ప్రసవ వేదన కాదండి. చాలామందికి గమనించి ఈ సంగతి తెలియదు. దేవుని సేవకుని విలువ తెలియదు. దేవుని సేవకుని యొక్క, గమనించండి, భారం తెలియదు. కరేపాకాళ్ళలాగా గమనించండి, అనేక మంది దేవుని సేవకుని చూస్తుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, నలిగిపోయేది దేవుని సేవకుడు. నీ కాడి విరగొట్ట, నిన్ను కట్టిన కాడి, నిన్ను కట్టినటువంటి మోకులు, ఆ బంధకాలు తెగిపోవాలంటే దేవుని సేవకుడు నీ కోసం కడుపు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంతమంది బాప్తిసం పొందారో నాకు కావాలి, చేయొద్దండి. సగం ఎత్తవద్దు. బాప్తిసం పొందిన వాళ్ళు చేయొద్దండి. రైట్, దించండి. ఇంకో ప్రశ్న, బాప్తిసం పొందిన కాడి నుంచి ఒక వారం కూడా మేము ప్రార్థన మానలేదండి. మాది విమోచన ప్రార్థనా మందిరం. మేమంతా విమోచింపబడిన వాళ్ళం కాబట్టి మేము ఆదివారం గుళ్ళోనే ఉంటాం. ఆదివారం ఫంక్షన్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, పేరంటాలు కానీ మేము పోం. ప్రతి ఆదివారం మేము గుడికి వచ్చిన అన్నోళ్ళు చేస్తుండే, ఒక వారం కూడా మానకుండా. ప్రైజ్ లార్డ్. బా, నా జనులైన వారెవరు, నాకు కూడా కొట్టండి. నా జనులైన వారెవరు, నా శనమునకు పోవలదు. భారతదేశపు ప్రజలెవరు, ఉగ్రత పాలు కావలదు. దీవించుము, దీవించుము భారతదేశాన్ని, రక్షించుము, రక్షించుము దేశ జనాంగాన్ని. నా జనులైన వారెవరు, నా శనమునకు పోవలదు. భారతదేశపు ప్రజలెవరు, ఉగ్రత పాలు కావలదు. దీవించుము, దీవించుము భారతదేశాన్ని, రక్షించుము, చించుము కోడూరు జనాంగాన్ని. దైవజనుడు ఎంత నలిగిపోతున్నాడు, ఎంత ఇరిగిపోతున్నాడు. యవన కాలంలో పెళ్లి చేసుకొని, యవన కాలంలో గమనించండి, ఈ గ్రామం వచ్చి కడుపు కట్టుకొని ఇద్దరు యవనస్తులు నీ కోసం ఎంత నలిగిపోయారో. నీ కట్టు తెగిందా? నీ సొబుతనే కట్టు తెగిందా? ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావు. ఒక దినం పోగొట్టుకుంటే తెలుసు, వాక్యం తెలుసు, ఆచరించే బుద్ధి లేదు నీకు. వాక్యం తెలుసు, తెలిస్తే ప్రయోజనం లేదు. అన్నం కూర వండుకున్నాం, తినాలో వద్దా? తెలుసు బాగుంటుందని, మరి అట్లా ఉంచరాదు. ఏం తింటున్నావు? దేవుని వాక్యం చెబుతుంది, నేను వారి కట్లు తినిపోదును. దేవుని సేవకుడు ఎంత ఇరిగిపోతున్నాడు, ఎంత ఇరిగిపోతున్నాడు. దేవుని బిడ్డలరా, ఇప్పుడు ఆలోచన చేసావా? ఇప్పుడు అర్థం చేసుకున్నావా? మరొక ప్రశ్న వేద్దాం అనుకో. ఏమంటారా, అంత సీరియస్ అవుతున్నారా? ఇంకా టీవీ సీరియల్ కానీ, సినిమా కానీ అసలు నేను చూడలేండి. అసలు నా కళ్ళు అంటే ఏమనుకుంటున్నారు? నా కళ్ళు నెంబర్ 1. నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా, పేక మీద కత్తి పెట్టి నేను చూడను అన్నోడు చేతులు తల్లారా.
ఎందుకు నీ భక్తి? వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నపు కట్టినా సమాధానం చెప్పంటున్నాడు యేసుప్రభు. గిన్నెయు పళ్ళెం లోపల కాదు, వెలుపల కాదు, లోపల. లోపల శుభ్రం అవ్వాలా. తెల్ల సొక్క వేసుకుని కదా నేను మాట్లాడేంటి, ఎంత తెల్లగొన్నా ఇది ఇప్పితే తెలిసి ఇది లోపల నలుపు అనే సంగతి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, ఈ మనసును నాకించా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనిషిగా దిగి వచ్చా. హల్లెలూయా. సినిమాలనే కట్లు, సీరియల్ అనే కట్లు. ఇంకో ప్రశ్న వేస్తా. ఏంటి అయ్య గారు మీరు ప్రశ్న వర్షం కురిపిస్తారు ఏంటి? మీ బతుకంత ప్రశ్న ఉన్నారా? ప్రశ్నలు లేకపోతే జవాబు వచ్చిందో రాదో తెలియదు. పరీక్షలు లేకపోతే నువ్వు హీరోవో ఏడి ఎక్కడుండో? నువ్వు హీరోవో జీరోవో తెలియాలంటే ఏం రాయాలా? పరీక్షలు రాయాలి. విశ్వాసులు కూడా పరీక్షలు ఉన్నాయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం తీ త్వరగా. వీళ్ళు రేపు చెప్తారనుకుంటా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి శోధనలో పడినప్పుడు మహానందమని. ఇప్పుడు ఏమని విశ్వాసులకి పరీక్షలు ఉన్నాయి. 10వ తరగతి పరీక్షలు కాదు. అందుకనే ప్రశ్నలు వేస్తున్నా. ఇప్పుడేం ప్రశ్న వేసినా చెప్పండి. 2 ప్రశ్నలు అయినాయి ఇప్పటికి. ఒకటి ఆదివారం, రెండోది సినిమాలు సీరియళ్ళు, మూడోది అయ్యా నేను ఒక్క మాట కూడా బూతు మాటలు మాట్లాడిన. అసలు నా నోటికి బూతులే. పిల్లలను కూడా తిట్టం, భర్తలు అసలే తిట్టం. మొదలట్టు పాడ అని అసలు అనం. కావంటది మొదలట్టు పడి నీకు తోడు చేట. బా ఎంత ఘోరం అండి. మీ నోటికి బూతులైనను, పోకిరి మాటలైనను, సరసత్తులైనను మీరు ఉచ్చినప్పుడు మీకు తగవని చెప్పి రాశారు బైబిల్లో. చేతువా తిట్టలేదని విశ్వాసకి సమాధానం ఉందా? వీళ్ళకి సమాధానం ఉండదు, ఏముండదు. మళ్ళీ గుళ్ళకి వచ్చి ఏడుస్తారు, దొంగ ఏడుపు. సమాధానం కావాలి. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు ధూపం వేసినప్పుడు చెప్పండి మాట్లాడంటే, నీవు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు ధూపం వేసేటప్పుడు ఏమండి నీకేదన్నా కనుక మనసులో ఎవరితో నీతో పాటు ప్రార్థనకు వచ్చే ఆమెతో నీకు కనుక సమాధానం లేకపోతే ముందు వెళ్ళి ఏం చేసి రావాలా? సమాధానం పడి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. తెలియని వాళ్ళు ఒక్క మాట అంటే మనం 10 మాటలు అంటాం. జయం లేదు, మాట మీద జయం లేదు, చూపు మీద జయం లేదు.
నిన్ను ఆ రకం కట్టేసిన దెయ్యం, నిన్ను బలహీనపరచు దెయ్యం పట్టింది. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె కట్ట చెప్పండి 18 సంవత్సరాల నుంచి పట్టిందండి దెయ్యం. అక్కలారు కథ మాట్లాడబాకండి. ఎంతకాలం చెప్పండి? 18 సంవత్సరాల నుంచి మొత్తం నడువంగిపోతుందట. అసలు చక్కగా నుంచుందామంటే ఇంకా నుంచుంటుంది. ఎందుకని? బలహీనపరచు దెయ్యం పట్టింది. అసలు దెయ్యం పేరేంటి? బలహీనపరిచే దెయ్యం. కొంతమంది సిగ్గు ఎక్కువ. ఒక పాడు సిగ్గున ఈ సిగ్గు దెయ్యం ఒకటి. అమ్మ ప్రార్థన చేయమంటే నాకు రాదయ్యా, అసలు నాకు రానే రాదు ప్రార్థన. తిట్టమంటే గంటలు అసలు దుమ్మైపోవాలి. వాళ్ళు సాపించి పొడిని చేస్తుంది. దీని నోరేను నాశనం అయ్యాను. ప్రార్థన రాదు. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు నోరు తెరిస్తే నోటిని నింపుతాను అన్నాడు. స్తోత్రం చెప్ప. నువ్వు నోరు తెరిస్తే నోటిని ప్రార్థన శక్తితో నింపుతాడు. ఉచ్చరింప సఖ్యముగానే మురుగురుతో ఆత్మ నీ పక్షముగా. నా బుద్ధి నీకుంటేగా. నిన్న ఆ రకం కట్టింది దెయ్యం. ఆ కట్లు తెగిపోవాలంటే ఈ రాత్రి ప్రభు సందులో హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఒప్పుకోవాలి. ప్రభువా, నేను ఫలానా విషయంలో బలహీనరాలుగా ఉంటున్నానయ్యా. ఎప్పుడు ఒప్పుకోవడం కాదు, బతుకంతకు పోవడం కాదు. ఇక ఒప్పుకున్న తర్వాత చెప్పండి, దావీదు నాతాను ప్రవక్త ఒప్పుకున్నా, నేను పాపం చేయనని. స్తోత్రం చెప్పు. నేను పాపం చేశానయ్యా, నేను చేయను. ఒక్కసారి ఒప్పుకున్నాడు దావీదు. ఒప్పుకున్న తర్వాత గమనించండి, తాను వృద్ధాప్యలో ఉన్నప్పుడు కవిగిట్లో స్త్రీ ఉంది. గమనించండి, పాపపు ఆలోచన కూడా రాలేదు. కట్టి చప్పలు కట్టండి. హల్లెలూయా. ఎంత గొప్ప తీర్మానం అండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బతుకంతా ఒప్పుకోవడం కాదు, నీకు ఒక తీర్మానంగా. యోబు అన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటాను, కన్యకుని ఎలాగో చూచుదును. ఒకవేళ అలాగ చూస్తే పరమందును దేవుని ఆజ్ఞ ఏమగును? నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరే, 2019వ సంవత్సరం ఏప్రిల్ నెల 3వ తారీఖు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు చూపు మీద జయముందా? యవనస్తుడా, యవన చెల్లి, సెల్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ఎంత ఘోరంగా నీ కళ్ళు నాశనం అవుతున్నాయో. నీతో ఆటాడుకుంటున్నామో దెయ్యం. నువ్వు అనుకున్నావేమో ఎవరు చూడలేదు, అసలు ఎంజాయ్ అక్కడే మొదలైతే ఏడుస్తూ ఎంజాయ్ అనుకుంటున్నామో, ఎంజాయ్ కాడే మొదలైతే ఏడుస్తూ. జాగ్రత్త. ప్రభువారు బోధిస్తూ వచ్చాడు కొండ ప్రసంగంలో, నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతాయి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్త. నీకు చూపు మీద జయం ఉండాలా, దాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా, చెప్పుకోవాలా. నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దానిని ఆశించి అందరూ నశించెనుగా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దానిని ఆశించి అందరూ నశించెనుగా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోక నటనంత గతించును. ఈ లోక నటనంత గతించును. శాశ్వతమని నమ్మకు ఈ లోకం. నీకు దేహమును నీ ధనమును
శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైనది దుండుటకు నీవు సిద్ధపడుము, అందుండుటకు నీవు సిద్ధపడుము. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, ఈ దేహమును, నీ ధనమును. ఇన్ని దెయ్యపు కట్ల చేత, ఇన్ని కట్లు కట్టుకొని కూడా విశ్వాసనని, సంఘంలో సభ్యురాలని, సభ్యుడు అని చలామణి అవుతున్నావు నువ్వు. ఎప్పుడు తెప్పుకుందాం అనుకుంటున్నావు? అసలు ఆశ నీకుందా? ఎంతకాలం జీవితం అనుకుంటున్నావు? ఇట్టాగా ఎంతకాలం ఇలా బాగుదాం అనుకుంటున్నావు? ఒప్పుకోవాలి దేవుని సంధిలో. ఎక్కడ తేడా వచ్చిందో ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర చెప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ఎప్పుడు నువ్వు చెప్పుకుంటావో, దేవుని బిడ్డ ఆమె చెప్పుకుంది, ఏమనయ్యా నీటి గుడికి వస్తూనే ఉన్నా కానీ నాకేం లేదు, నాకు జీవితం లేదు, నా నడుము వంగిపోయిందయ్యా, వంగిపోయింది. అయితే ప్రభు నువ్వు విడుదల పొందుతావు. దేవుని స్తోత్రం. చేతులు లేకట్లా. ఎందుకు లేకపోతే చేతులు పరధ్యానంలో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. మళ్ళీ చెప్పో, నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రాత్రికాల సమయంలో ఆ కట్లు తెంపబడాలంటే దేవుని బిడ్డ ఈ రాత్రి నువ్వు సంపూర్ణంగా లోబడాలా. ఒక ఆయన ఎప్పుడు ఒప్పుకుంటుంది తెలుసా? గుడ్డోడు అయిన తర్వాత ఒప్పుకుంటాడు. కట్లు అప్పుడు తెంపమంటాడు. ఎప్పుడు? కట్టబడితే నేను గట్టి త్రాళ్ళతోను, వీడనీదు ఆత్మ, వీడనాదు వ్రతము. కట్టబడితే నేను గట్టి త్రాళ్ళతోను, వీడనీదు ఆత్మ, వీడనాదు వ్రతము. గుడ్డివాడనైతే కానుగిర్చుచుంది, గుడ్డివాడనైతే కానుగిర్చునుంది. దిక్కులేక నేను నీ దయను కోరుచుంది, దిక్కులేక నేను నీ దయను కోరుచుంది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు రావో. నాతో నీవు మాట్లాడినచ్చు ఈ బ్రతికేదాను రాబో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణ ప్రియుడా, నా రక్షక. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఒప్పుకోవాలా? గుడ్డిదనమైన ఒప్పుకోవాలా? ఎప్పుడు ఒప్పుకోవాలా? ఇప్పుడే ఒప్పుకో. దేవుని స్తోత్రం. ఇప్పుడే అన్ని బాగున్నప్పుడే ఒప్పుకో. సంసోను బతుకావే పని తెలుసా? గుడ్డోడైనా ఒప్పుకుంటుండు. ఎప్పుడక్క? ఎప్పుడమ్మా? గుడ్డోడైపోయిండు, గుడ్డోడైపోయిండు, ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిపోయిండు. చివరి క్షణంలో ఒప్పుకుంటున్నామయ్యా. చివరి క్షణంలో ఒప్పుకుంటే ఏముంది? ఇక ప్రయోజనం ఏమీ. కుక్క సావు చచ్చిపోయిండు, ఆత్మ వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఎంత బలం తెలుసా? ఓ భక్తుడు వర్ణించాడు, 1000 ఏనుగులు బలం అట. తమ్ముడా ఎంత బలం చెప్పు? గుసగుసలు ఆడబాకండి. ఎంత బలం చెప్పండి? అంత బలం ఉందట. అంత బలం ఉండి కూడా ఫిలిష్తీయుల చేతిలో కుక్క అయిపోయింది. ఈ కుక్క ఎందుకని? కుక్క బుద్ధి. రాత్రికాల సమయంలో దేవుని సేవకునిగా ఆవేదనతో మాట్లాడుతున్నాను. నీకు జయ జీవితం కావాలి. నా దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ఆశ తెలుసా దేవునికి మన మీద. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని నీ ప్రతి కట్టు తెగిపోవాలని, నీ ప్రతి కట్టు తెగిపోయి నువ్వు ఒక జయశీలుగా
దేవుని కుమారుగా కుమార్తెగా అనేకులకు దీవునికరంగా మాదిరికరంగా ఈ లోకంలో జీవించాలని తన దాసుడిని ఈ ప్రాంతం తీసుకొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కూర్చున్నటువంటి కాడి తన దాసుని మీద పెట్టి, ఆ భారాన్ని పెట్టి, ఆ బాధ్యతను పెట్టి తన దాసుని ద్వారాగా ఈ సభను ఏర్పాటు చేయించి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి అర్థం చేసుకుంటావా? బతినంతకాలం నన్ను క్షమించే, నన్ను క్షమించు. బతినంతకాలం క్షమించడం లేక జీవితాంతం మొత్తం నిలబడు, నిలబడు, నిలబడంతే. ఏహెచ్కెళ్తా అంటున్నాడు దేవుడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. తప్పులు కొట్టండి గట్టిగా. ఎట్టడా ఎట్ట చక్కంటే అటెన్షన్లోనా? అటెన్షన్ అంటే కరెక్ట్ అనబడదు కదా పోలీసు బలగం. ఎక్కడ తేడా లేకుండా మారు మనసు పొందినాక, బాప్తిసం పొందిన తర్వాత, ప్రభు బిడ్డవైన తర్వాత నీ బ్రతుకులు ఎక్కడ మార్పు రావడం, వెనక్కి తిరిగి చూడకూడదు. పలాని సేవకుడు, పలాని సేవకురాలు, పలాని విశ్వాసి ఎట్ట దొరికిపోయిందని ఆ బతుకు కంటే చచ్చిపోవటం మంచిది. పౌలు అన్నాడు, బ్రతికితే మాట్లాడు, నోరు, బ్రతికితే క్రీస్తు, సావైతే ఆ బ్రతుకు బతకడానికి తీర్మానం చేసుకో. అమసలాగా 6 నెలలు బతికితే చాలు, కాకిలాగా కుటుంబాలని నాశనం చేసుకుంటా, సంవత్సరాల్లో నువ్వులు బతుకుని బతికే బతుకంటే రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం అర్థం చేసుకుంటావా? ఈ రాత్రి దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ఈ మంచి తరుణంలోనే ఒప్పుకో, ప్రభా ఇక నా బ్రతుకులు ఎక్కడ కూడా తేడాటానికి వెళ్ళలేదు నాయన, ఎక్కడ. అందుకని పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు, నీ మాట ఎందను, ప్రవర్తన ఎందను, విశ్వాసం ఎందను, ప్రేమ ఎందను, పవిత్రత ఎందను విశ్వాసులకు మాదిరిగా ఉండు, జయ జీవితం జీవించు. ఎక్కడ ఏ కట్టు కూడా నిన్ను కట్టి ఆబ్జెక్ట్కి వెళ్ళలేదు. దేవుని బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సభలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా వాయిదా వేస్తున్నావు, ఇంకా వాయిదా వేస్తున్నావు. ఇప్పుడు కాదులే నీ బతుకు నాశనం అయిపోతుంది. జాగ్రత్త, వాయిదా వేయద్దు చెల్లి, వాయిదా వేయద్దు. నీ బతుకు వాయిదాలు బతుకు అయిపోతుంది. ఒప్పుకో, హృదయపూర్వకంగా ఒప్పుకో. ఇంతలోకి ఎలా అనుకుంటున్నావు? వద్దు, ఇప్పుడే. రేపు రోజు నీది కాదు, అవునా? రేపు రోజు నీది కాదు. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగ లాంటి జీవితం ఈనాడు సమస్య పోవనిరుగం. నీటి బుడగ లాంటి జీవితం ఈనాడు సమస్య పోవనిరుగం. నీటి మీద ఎత్తున్నా, లావున్నా, తెల్లగున్నా, నల్లగున్నా, తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, యాజకత్వమున్నా, ఎంత ప్రేమతత్వమున్నా, నల్లవాడివైనా తెలిసిన నల్లవాడినయ్యా, యాజకత్వమున్నా, ఎంతటి ప్రేమకత్వమున్నా, కత్వవేత్తమైనా, ఎంతటి కత్వవేత్తమైనా, విద్యావేత్తమైనా,
భికారివైనా భికారివైనా ఏకాకివైనా ఈ నాటికైనా మాయమగుటే ఖాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకుంటే ఖాయము యేసు రక్తమే జయము సిలువ రక్తం హల్లెలూయా నీటి మీద బుడగే చదువున్నా జ్ఞానం ఉన్నా పొలం ఉన్నా ఎన్ని ఉన్నా నీటి మీద బుడగ ఆ బుడగ ఎప్పుడు అంటే యవనస్తుని ఇంతలోకేనా నేను యవనస్తునే అక్కలయ్య గారు నీకులాగా అంటే నీ వయసు అయిపోయింది నీకులా కాదు నేను ఏమనుకుంటున్నావు యంగ్కే వచ్చేది ఎయిడ్స్. నాకు తెలిసిన తమ్ముళ్ళు 4 ఉన్నారు, 4లో 3 వచ్చేసింది. చూపేది చేయలేదండి. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం అండి. జంతువుల నయం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని నిలబెట్టి ఈ ప్రాంతాన్ని తన దాసుని పిలుచుకొని ఎంత వ్యయ ప్రయాసలతో, ఇది ఒకనాటి ప్రసవ వేదన కాదు, మీరు కళ్ళారు చూస్తున్నారు దేవుని సేవకుల్ని. ఇక నీ ఇష్టం, అది నీ చేతిలోనే ఉంది, అది నీ చేతిలోనే ఉంది. నువ్వు హృదయపూర్వకంగా ఒప్పుకోగలిగితే ఈ రాత్రి ఖచ్చితంగా నీకు కట్టబడిన ప్రతి కట్టు తెగిపోవునుగాక. ఆమేన్. అన్నీ తెగిపోతే ఇక నీకు జయ జీవితం. ఇక నీకంటే గొప్పవారు ఎవరు లేరండి. నీకు వచ్చే ఆశీర్వాదాలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు నీ జీవితంలో నెరవేరును గాక. చేతిలో బైబిల్ ఉందా? జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు. కొంతమంది నేను ప్రార్థన చేస్తున్నాను, మారట్లా ఆయన. ఏమ్మా బాగోరేడమ్మా చిన్న అంటే, అయ్యా నేనేం చెప్పినా మారట్లేదు ఆయన. ఇది మారితే పోట్లాడు మారదు, పోట్లాడు మారదండి. పుట్టినరోజు ఒక రకంగా శుద్ధాత్తుడు ఒక రకంగా, పుట్టినరోజు ఒక రకంగా. పుట్టినరోజు వస్తే ఎంత ప్రేమ, పుట్టినరోజు ఏమో ప్రేమ. అత్తారంటే నాకు ప్రేమ బాగోట్లే నన్ను వచ్చి నేనేం చేసాను చెప్పు. నీ బుద్ధి నాశనం బుద్ధి. మరి పుట్టినప్పుడు వస్తే డబ్బులు లేకపోయినా సర్లే కానీ ఆ చీరలలో 100 రూపాయలు తీసుకురా. మొన్న ఎప్పుడు పెట్టి మర్చిపోయినా చికెన్ తీసుకెళ్ళాను. మరి వీళ్ళకి ఏమైంది? నాని అనే బుద్ధి ఉండకూడదు నీ జీవితంలో. అది కూడా ఒక భయంకరమైన కట్టు కాదా? కట్టు కాదా? అది దుర్మార్గులు కట్టిన కట్టులే. జాగ్రత్త, వాటిని తొలగించుకో. నా యేసయ్య నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్కాలం పొడిగిస్తాడు, నీ జీవితాన్ని చెప్పండి అనేకులకు మాదిరికరంగా ఉంచుతాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి కట్టు ఈ రాత్రి తెంపుకోవడానికి ఇష్టపడు. ఈరోజు ఈ విరాజు మొత్తం తెగిపోవాలి. ఈ మీటింగ్ అయిపోయేసరికి హృదయపూర్వకంగా జై జెండా లేపాలి. హల్లెలూయా. కాబట్టి అలాగా సిద్ధపడాలని, అలాగ జీవించాలని దేవుని సేవకుడిగా హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థించుకొని అయ్యగారికి సమయం ఇద్దాం. అట్టకాలు మూసుకున్నావా? ఎంత ఘోరం అండి. మోకాళ్ళే ప్రార్థన చేసుకున్నాం. రాత్రి దేవుని వాక్యం విన్నటువంటి మనందరం కూడా మొదటి రోజు మొదటి ప్రసంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడి అన్నాడు.